హలో ఫ్రెండ్స్, ఇవాళ కొంచెం హార్వెస్ట్ చేద్దాం. ఓకే, నమస్తే, నేను మాధవి, వెల్కమ్ టు మ్యాట్ గార్డెనర్. ఇవాళ కొంచెం కనపడుతున్నాయండి, పెద్దగా ఏం కనపడట్లేదు. సో చూద్దాం ఎన్ని వస్తాయి. బొరబాటీలు కూడా తక్కువే కనపడుతున్నాయి, వీటితో మొదలు పెడదాం. ఇంకా మెల్లిగా మనం రైనీ సీజన్వి రెడీ చేసుకోవాలండి. అవన్నీ కొంచెం విత్తనాలు అవి పెట్టుకోవాలి. సీడ్స్ కూడా కలెక్ట్ చేస్తున్నానండి. ఓకే, లేవండి పెద్దగా, విత్తనాలు అవి ఇవి కలిపి కొంచెమే వచ్చినాయి. ఓకే, లాస్ట్ టైం డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవరింగ్ చూసాం కదా, ఫ్లవరింగ్ బిఫోర్ వీక్ చూసాం. కాయ ఇలా ఎండిపోయింది, ముట్టుకోగానే ఊడిపోయింది. బట్ ఇంకో పువ్వు వచ్చిందండి, ఇదైతే వదిలిపోయింది. ఓకే, దోసకాయలు ఉన్నాయి, కొద్దాం. ఇవి ఇంకొంచెం పెద్దవి కూడా అవుతాయండి, బట్ మళ్ళీ వారానికి పండిపోతాయని మనం కోసేయటం. ఇంకా ఇంకెక్కడ వేసా కనపడుతున్నాయా? ఇది వెలక్కాయ పోతండి. చెట్లు అయితే నేను చూసాను చిన్నమ్మాళ్ళ ఊర్లో, పోత అయితే ఎప్పుడు చూడలేదు. సో దీన్ని కొంచెం జాగ్రత్త చేస్తే కాయలు కాస్తాయి. ఇవి తాళ్ళు కట్టించాలి. అండ్ ఇక్కడ గోరుచుక్కుళ్ళు ఇగోండి, ఇవి నాటుకాయలు. ఇంటి దగ్గర కూడా ఇంతే కాస్తున్నాయి ఏంటో. సో ఈ టైపు నేను చూడటం కూడా ఇదే ఫస్ట్ టైం అండి. ఏవో పెసల కాయలో మినుముల కాయల్లాగా చిన్నవి దేశీ సీడ్స్. నేను మొన్న ఎక్కడో ఎగ్జిబిషన్కి వెళ్తే అక్కడ తీసుకున్నాను. ఇవి అయితే అడవిలాగా పెరిగిపోయినాయండి మొక్కలు. మరి పెరగట్లేదు ఇంకా, అంతకన్నా ఇక్కడ ఉన్నాయి. ఏవో చూద్దాం ఎన్ని వస్తాయో. ఇవాళ కొంచెం అన్నా రావాలి. ఇవి చాలా మొక్కలు వేస్తాం, బట్ ప్లేస్ ఆక్యుపై అయిపోయి వేస్ట్ అవుతున్నట్టు ఫీల్ అవుతున్నాం కదా 2-3 వారాల నుంచి. చూద్దాం. మామూలువండి, లేతగానే ఉన్నాయి. ఇవి అసలు యాక్చువల్లీ తీయించేద్దాం అనుకున్నాను. ఇది సరిగ్గా పెరిగిపోయినాయి కానీ పడిపోతున్నాయి కదా. కాయవేమో ఇంకా వర్షాకాలం వచ్చేసింది, సమ్మర్లో కాస్తాయి. ఎవరు వచ్చారు? స్కూల్ డ్రెస్సా? బాగుందే. మీ టీచర్ ఇచ్చారా? ఏరా నీదా? అదేంటి వేరే కలరు? కొంచెం బెండకాయలు కూడా కోద్దాం. మెత్తగా ఉంది.
ఇది గట్టిగా అయిపోయింది, ఇది ముదిరిపోయిందండి, ఇది మెత్తగా ఇది మెత్తగా. నా ప్రూనర్ షార్ప్గా లేదు, ఇది పెద్దది పెరుగుతుంది కానీ భలే ఉన్నాయండి. ఈ కొంచెం కావచ్చినా కూడా, అంటే నంబరు కొంచెం వచ్చినా కూడా డబల్ సైజులో ఉన్నాయి కాబట్టి పొడుగు ఏదీను మనకి ఎక్కువ క్వాంటిటీలో, ఐ మీన్ బరువు ఎక్కువ వస్తాయి అన్నమాట. కాకపోతే మొత్తం నూగు. ముదిరిపోయినాయి. ఇవే వచ్చినాయండి, అవి మిగిలినవన్నీ ముదిరిపోయినాయి. ముదిరిపోయింది. సో ఫైనల్గా ఇదిగో నేను బెండకాయలు వచ్చినాయండి. మన జామకాయ తయారైపోయిందండి, ఎర్ర జామ, స్ట్రాబెర్రీ జామ. ఇంతవరకు ఎప్పుడు ఉంచావు కదా, లాస్ట్ వీక్ కూడా ఉంచాలా వద్దా, మన వరకు వస్తాయా అన్నట్టు డౌట్ఫుల్గా ఉంచాం, కానీ బాగానే వదిలినాయి మన కోసం. కోసేద్దాం. చాలా గట్టిగా ఉంది అట్లా. ఓకే, ఇదిగో ఇది కూడా కోసేద్దాం. ఇది రెడీ అయ్యింది యాక్చువల్లీ, తల మొక్కన్నా రావాలి కదా. ఓకే, సో కట్ చేసి కూడా చూద్దాం. కాకరకాయలు ముదిరిపోయినాయి. సీడ్స్కి రాలిపోయినాయి. గట్టిగా ఉంది ఇది.
కరివేపాకు, దొండకాయలండి. మొత్తం అన్నీ కింద పాకుతున్న పాదులన్నీ దొండకాయలు కాస్తున్నాయి కానీ తీసేయాలండి. ఎందుకంటే మొత్తం ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు పాకేస్తున్నాయి కదా, వేరే అవి వేయటానికి లేదు. బట్ ఈ రైనీ సీజన్లో ఇంకా మనం కొన్ని తీసేయాలి, తప్పదు. ఈ ముళ్ళు గుచ్చిపోతున్నాయి దానిమ్మకాయలు. ఇట్లో లోపలికంటే వెళ్ళిపోతున్నాయి, కొన్ని కనపడట్లేదు కూడా అసలు. ఇవి లావు దొండకాయలు. ఇవి లేతగానే ఉంది. ఇది చెట్టు బండి చూడండి ఎలా పెరుగుతుందో, వంక టింకరగా నేను ఇష్టం వచ్చినట్టు పెరుగుతుంది. కుదిరిపోయింది, నానిపోయినాయండి. వర్షాలు పడుతున్నాయి కదా, వర్షాలు పడి ముందు పాడైపోతాయి. విత్తనాలు మెల్లిగా జాగ్రత్తగా తీద్దాం. ఇవన్నీ ఏ శనివారం వచ్చి మొత్తం అన్నీ గడ్డి తీయించాలండి. ఇక్కడ లాస్ట్ టైము చిలకడ దుంపలు ఉన్నాయి కదా, అవి పీకేసినా ఇంకా అవే మొత్తం కనపడుతున్నాయి. తీయించేస్తాను. ఆక్యుపై లాస్ట్ టైం కూడా టైం వేస్ట్ అయింది యాక్చువల్లీ. ఇవి కూడా పెరుగుతాయి. గడ్డి అయితే వారం వారం తీస్తున్నాం కానీ
విపరీతంగా పెరిగిపోతుంది. పచ్చిమిరపకాయలు ఇది కొంచెం పెద్ద సైజ్ అండి. ఇవి మీకు కనపడట్లేదు ఎన్ని కాసినాయో, చాలా బాగా కాసింది ఇవి చెట్టు. అయ్యో తెచ్చాను. ఇంకో బుట్ట కావాలి. ఇంకో బుట్ట పట్టరమ్మా జోష్న. లోపల లోపల బుట్ట అది కాదు, ఆ బాతు పట్టరా, బాతు బుట్ట పట్టరా. ఇది ఒకటి పెట్టే. అక్కడ చూపించు ఎన్ని కాయలు వచ్చినాయో. మిరగాయలు షో. అసలు బాబోయ్ అల్లరి అల్లరిగా మీకోసం నేను ఏదో తెచ్చాను తెలుసా, తెలుసా లేదా తెలుసా? సో ఇదండి ఇవాళ హార్వెస్ట్. కొంచెం కొంచెం వచ్చినాయి. ఇవాళ ఏమేమి వచ్చినాయి అంటే ఎర్ర గోంగూర, మామూలు గోంగూర ఉంది కానీ కన్నాలు ఉన్నాయని కొయ్యలేదు. కరివేపాకు, వంకాయలు తగ్గిపోయినాయి. నేతి బీరకాయలు ఉన్నాయి కానీ సన్నగా ఉన్నాయి, ముదిరిపోయినాయి. ఈ తర్వాత గోరుచుక్కుడులు, ఇవి ఈ దేశవాళీ, ఇవి ఈ మామూలు బయట స్టోర్లో తెచ్చినాయి. ఓకే, ఎలిఫెంట్ టస్క్ బెండకాయలు, కాకరకాయలు తగ్గినాయి అని ఒకటే సైజు, పెద్ద సైజులో లేవు ఇవాళ. బొరబాటీలు అయిపోయినాయి సీడ్స్. తర్వాత పచ్చిమిరపకాయలు, దొండకాయలు, బొబ్బాసకాయలు, వామాకు కొంచెం కోసుకున్నాను. అండ్ ఇవి దేవుడాల చెట్టు కాయలు తీసుకొచ్చారు, పువ్వులు. ఓకే, అండ్ ఇది ఎర్ర స్ట్రాబెర్రీ జామ. ఇది కట్ చేసి చూద్దాం. ఇంకా గట్టిగానే ఉంది. ఓకే, ఇది లాటరీ లాగా మనకా వాళ్ళకా అన్నట్టు అన్నాను కదండి. ఇంకా పచ్చిగానే ఉంది. ఓకే, ఇంకా ఉంటే బాగుండండి, బట్ బాగుంది, వగరగా ఉంది యాక్చువల్లీ. ఓకే, పండుద్దేమో దోరగా అన్న అయ్యి ఉంటుంది అనుకున్నాను నొక్కి చూస్తే. ఇది బాగుంది, ఇంకొంచెం ఇది బాగుంది. తింటావా? అవునా?
ఇది చాలా బాగుందండి, చాలా తీయగా ఉంది. ఇది చాలా బాగుందండి. నీకు పెట్టనా? సో ఇది ఇవాళ వీడియో అండి. మీకు బాగుందా? మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్. లోకా సంస్థ సుఖినోభవ.